మెదక్ జిల్లాలో అఖిలపక్షం స్వచ్ఛంద బంద్ కొనసాగుతుంది. రామాయంపేట మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బంద్కు పిలుపునిచ్చింది. 32 రోజులుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న అధికార పార్టీ పట్టించుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపార, వాణిజ్య సంఘాలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్కు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఉదయం నుండి రోడ్లన్నీ బోసిపోయి కనిపించాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రామాయంపేట మండలాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అఖిలపక్షం నాయకులు హెచ్చరించారు. దానికి మాకు వర్తక సంఘాలు, వాణిజ్య సంఘాలు, కుల సంఘాలు, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మార్నింగ్ 6 నుంచి కూడా మనకు నిన్ననే బంద్ చేసుకున్నారు. ఇవాళ అసలు ఒక్క షటర్ కూడా తీయట్లేదు. అంటే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము కన్సర్న్ మన రెవెన్యూ డివిజన్ కోసము రిలే నిరాదేశాలు జేసీ తరఫున చేయడం జరుగుతున్నది. నేటికి 31వ రోజు సందర్భంగా 30 రోజులు నెలలు దాటిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే కూడా జేసీ రెవెన్యూ డివిజన్ పై స్పందించడం లేదు. ఏదో పేపర్ మటుకు మేము సాధిస్తాము, ఇప్పిస్తామని చెప్పడం